ప్రైజ్ ద లార్డ్. ప్రపంచం మొత్తంలో ఏ సముద్రానికి లేని ఒక గొప్ప పేరు, ప్రత్యేకత యేసుక్రీస్తు ప్రభువారి జీవిత చరిత్రతో పెనవేసుకున్న ఆధ్యాత్మికమైన గొప్ప అనుభవం ఒకే ఒక్క సముద్రానికి ఉంది. అదే గలిలయ సముద్రం. బైబిల్ నందు కొన్ని చోట్ల ఇది ఒక సముద్రమని, మరికొన్ని చోట్ల ఇది ఒక సరస్సు అని వ్రాయబడి ఉంది. కొన్ని చోట్ల సముద్రమని, మరికొన్ని చోట్ల సరస్సు అని వ్రాయడానికి గల కారణం ఏమిటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రపంచంలో ఏ సముద్రంలో అయినా ఉప్పు నీరే ఉంటుంది, కానీ ఈ గలిలయ సముద్రంలో మాత్రమే మంచినీరు ఉంటుంది. కారణమేమిటో మీకు తెలుసా? ఈ గలిలయ సముద్రానికి 4 పేర్లు ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఇందులో ఎన్ని రకాల చేపలు జీవిస్తాయో మీకు తెలుసా? అందులో ఒక చేపను పీటర్ ఫిష్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఇది కేవలం మంచినీటి సరస్సు మాత్రమే, కానీ దీనిని సముద్రం అని ఎందుకు పిలుస్తారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ సముద్రం చుట్టుప్రక్కల ప్రాంతాలలో అనేక అద్భుతాలు చేశారు. అవేమిటో మీకు తెలుసా? ఈ సముద్రం గురించి చెప్పడానికి ఆశ్చర్యకరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిని గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్కు సజీవ సాక్ష్యాలుగా ఉన్న అనేక ప్రదేశాలను ఈ వీడియోలో చూద్దాం. ఇశ్రాయేలు దేశంలో ఈ సముద్రం గలిలయ అనే ప్రాంతంలో ఉంటుంది, కాబట్టి దీన్ని గలిలయ సముద్రం అని అంటారు. బైబిల్లో ఇది సముద్రం అని వ్రాయబడింది, కానీ ఇది కేవలం ఒక మంచినీటి సరస్సు. దీని పొడవు 21 కిలోమీటర్లు, వెడల్పు 13 కిలోమీటర్లు, దీని లోతు 43 మీటర్లు. అంటే ఇది కేవలం ఒక సరస్సు మాత్రమే. అందుకే బైబిల్లో కొన్నిసార్లు ఇది సరస్సు అని కూడా వ్రాయబడింది. ఇశ్రాయేలు దేశానికి ఉత్తరం వైపునున్న లెబనాన్ దేశంలో మంచు పర్వతాలలోని మంచు కరిగి ఒక నదిలా ప్రవహిస్తూ వస్తుంది. అదే యోర్దాను నది. ఆ యోర్దాను నది ప్రవహిస్తూ వచ్చి ఆ నీరు ఈ గలిలయ సముద్రాన్ని నింపుతుంది. అందుకే ఇందులో ఉప్పు నీరు కాకుండా మంచి నీరు ఉంటుంది. ఈ గలిలయ సముద్రం పూర్తిగా నిండాక మరలా యోర్దాను నది నీరు ప్రవహిస్తూ వెళ్లి మృత సముద్రంలో కలిసిపోతుంది. ఈ గలిలయ సముద్రం సాధారణ సముద్ర మట్టానికన్నా 209 మీటర్లు పల్లంగా ఉంది. ప్రపంచంలో ఇంత పల్లంలో ఉన్న సముద్రం ఇది తప్ప ఇంకోటి లేదు. ఈ గలిలయ సముద్రం కేవలం ఒక మంచినీటి సరస్సు అయినప్పటికీ దీని చుట్టూ ఉన్న కొండలను బట్టి గాలి విపరీతంగా ఈ సముద్రంపై వీస్తూ ఉండడం వల్ల అప్పుడప్పుడు అకస్మాత్తుగా ఈ గలిలయ సముద్రంలో తుఫానులు వస్తాయి. అంటే ఇది కేవలం ఒక మంచినీటి సరస్సు అయినప్పటికీ సాధారణ సముద్రాల్లో వచ్చే తుఫానులు ఈ సరస్సులో కూడా వచ్చి ఇది సముద్రపు లక్షణాలు కలిగి ఉండటం వల్ల దీనిని సముద్రం అని కూడా పిలుస్తారు. ఈ సముద్రంలో 27 రకాల చేపలు జీవిస్తాయి. అందులో ఒక చేపకు పీటర్ ఫిష్ అని పేరు. ఎందుకంటే మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం ప్రకారం ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూములో ఉన్నప్పుడు అరశెకలు పన్ను కట్టించుకునేవారు ఆయన వద్దకు వచ్చి ఆయనను కూడా పన్ను కట్టమని అడిగినప్పుడు ఆయన పేతురుని పిలిచి, గలిలయ సముద్రంలో గాలం వేసి నీకు మొదటిగా దొరికిన చేప నోట్లో ఒక షెకెలు ఉంటుంది, ఆ షెకెలును తీసుకుని నీకు అరశెకలు నాకు అరశెకలు పన్ను కట్టమని చెప్పారు కదా. ఆ రోజు పేతురు గాలంకు ఏ చేప పడిందో ఆ చేప జాతిని ఇప్పుడు పీటర్ ఫిష్ అని పిలుస్తున్నారు. ఇప్పటికీ గలిలయ సముద్ర తీరంలో ఉన్న కొన్ని హోటళ్లలో భోజనానికి వచ్చే పర్యాటకులకు అదే జాతి చేపను కాల్చి భోజనంగా పెడతారు. హోలీల్యాండ్ టూర్కి వచ్చే ప్రతి ఒక్కరూ పీటర్ ఫిష్ను తప్పకుండా తిని వెళ్తారు. ఇదే ఆ పీటర్ ఫిష్. ఈ గలిలయ సముద్రాన్ని తిబెరియా సముద్రం అని ఎందుకంటారంటే ఈ గలిలయ సముద్ర తీరంలో తిబెరియా అనే ఒక పట్టణం ఉంది. దానిని బట్టి తిబెరియా సముద్రం అని పిలుస్తారు. తిబెరియా సముద్ర తీరం అని యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడి ఉంది. గలిలయ సముద్రాన్ని కిన్నెరెతు సముద్రం అని కూడా పిలవడానికి కారణం ఏమిటంటే ఈ సముద్రం మ్యాప్ను చూస్తే కిన్నోర్ అనే ఒక సంగీత వాయిద్యం వలె ఇది ఉంటుంది. కాబట్టి దీనిని కిన్నెరెతు సముద్రం అని కూడా పిలుస్తారు. ఈ గలిలయ సముద్రానికి పడమర వైపున ఒక అద్భుతమైన ఫలవంతమైన పచ్చని ప్రదేశం ఉంది. అక్కడ చెట్లు బాగా ఎదిగి బాగా కాయలు కాస్తాయి. ఆ ప్రదేశాన్ని గెన్నెసరెతు అంటారు. కాబట్టి ఆ ప్రదేశాన్ని బట్టి దీనిని గెన్నెసరెతు సరస్సు అని కూడా పిలుస్తారు. ఈ విధంగా గలిలయ సముద్రం అని, తిబెరియా సముద్రం అని, కిన్నెరెతు సముద్రం అని, ఇది మంచినీటి సరస్సు కాబట్టి ఒక్కోసారి గెన్నెరెతు సరస్సు అని కూడా ఇన్ని రకాలుగా ఇది పిలువబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో 70% ఆయన అద్భుతాలు చేసి వాక్యం చెప్పిన ప్రదేశం ఈ గలిలయ సముద్ర తీరమే. కాబట్టి ఈ గలిలయ సముద్రానికి ఆయనతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన శిష్యులలో ఒక నలుగురిని, అంటే
పేతురు, ఆంద్రెయ, యోహాను, యాకోబులను ఈ గలిలయ సముద్ర తీరం నుండే ఆయన తన శిష్యులుగా ఎన్నుకున్నారు. ఈ గలిలయ సముద్ర తీరంలో ఆయన చేసిన అద్భుతాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. హోలీ ల్యాండ్ టూర్లో ఇశ్రాయేలు దేశానికి వచ్చిన వారు తప్పనిసరిగా ఈ గలిలయ సముద్రాన్ని చూసి దానిపై పడవలో ప్రయాణించి వెళ్తారు. ప్రభువు నడిచిన ఈ సముద్ర తీరంలో మనం కూడా గడపటం, ఇదే సముద్రంపై మనం కూడా పడవ ప్రయాణం చేయటం నిజంగా చాలా సంతోషాన్ని, ఆధ్యాత్మికమైన గొప్ప అనుభూతిని మనకు కలిగిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుండి 11 వరకు జరిగిన సంఘటన ఏమిటంటే, గలిలయ సముద్ర తీరంలో సూర్యోదయ సమయంలో సముద్రం చాలా అందంగా కనిపిస్తూ ఉంది. సూర్యకిరణాలు సముద్రంపై పడి నీళ్లు మెరిసిపోతూ ఉన్నప్పుడు ఆ దృశ్యం చాలా అందంగా కనిపిస్తుంది. ఆ సమయంలో ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చిన ప్రజలకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అప్పటికే ఆయన గురించి, ఆయన చేసిన అద్భుతాల గురించి ఆ చుట్టుపక్కల ప్రదేశాల ప్రజలందరికీ తెలిసిపోయింది. అందుకే ఆ రోజు ఆయన వద్దకు చాలా ఎక్కువ మంది ప్రజలు వచ్చారు. యేసు ప్రభువారు గలిలయ సముద్ర తీరంలో చూడగా అప్పటికి అక్కడ 2 పడవలు ఉన్నాయి. ఆ పడవలో ఉన్న జాలర్లు వారి వలలు కడుక్కుంటూ ఉన్నారు. అంటే ఆ రాత్రి వారి చేపల వేట పూర్తయింది. కానీ వారి వద్ద ఒక్క చేప కూడా లేదు. అందుకే వారిలో ఏమాత్రమూ సంతోషం లేదు. వారు చాలా నిరాశతో ఉన్నారు. పేతురుతో పాటు ఉన్న వారందరూ బాగా అలసిపోయి ఉన్నారు. వారికి చేపలు ఏమీ పడలేదని ప్రభువు వారికి తెలుసు. ప్రభువు ప్రజలకు కనబడగానే ప్రజలు ఒకరిని తోసుకుంటూ ఒకరు ఆయన మీద పడసాగారు. అందుకే ఆయన సముద్ర తీరంలో ఉన్న పేతురు వద్దకు వచ్చి, పడవను కాస్త లోతుకు నడిపించు అని అన్నారు. ప్రభువు మాట వినగానే వెంటనే పేతురు తన పడవను కాస్త లోతుకు నడిపించి అక్కడ ఆపాడు. ఆ పడవలో కూర్చుని ప్రభువు ప్రజలందరికీ వాక్యాన్ని బోధించారు. ప్రభువు వాక్యం బోధిస్తుండగా పేతురుతో పాటు పడవలో ఉన్నవారు కూడా వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు. ఆయన వాక్యం చెప్తుంటే సాధారణ మనుషులు మాట్లాడుతున్నట్లుగా లేదు, దేవుడే మాట్లాడుతున్నట్లుగా ఆ మాటలు ఎంతో మధురంగా ఉన్నాయి. ఆయన మాట్లాడుతూ ఉంటే వినేవారికి సమయమే తెలియలేదు. ఆయన మాటలు వింటున్న వారి మనసులో ఉన్న భారం మొత్తం పోయి వారి మనసులు తేలికైపోయాయి. ఆయన వాక్యం చెప్పడం పూర్తయ్యాక పేతురు వైపు చూస్తూ, పడవను ఇంకా లోతుకు తీసుకుని వెళ్ళి ఇప్పుడు వలవేయి, నీకు చేపలు పడతాయి అని ప్రభువు చెప్పారు. ప్రభువు చెప్పిన మాట వినగానే పేతురు యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూచి, ఏలినవాడా, రాత్రంతా వలవేశాం, ఎంతో ప్రయాసపడ్డాం, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. అయినా ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి మీరు చెప్పినట్లే చేస్తాను అని పేతురుతో పాటు పడవలో ఉన్నవారు పడవను లోతుకు తోసుకొని వెళ్లారు. అప్పుడు పేతురు సముద్రం వైపు చూశాడు. సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది. మెల్లగా వీస్తున్న గాలి, సముద్రంలో తొణికిసలాడుతున్న నీటి శబ్దం తప్ప అక్కడ ఇంకేమీ వినబడటం లేదు. పేతురు తన వలను తీసుకున్నాడు. వలను సరిచేసి గలిలయ సముద్రంలోకి ఒక్కసారిగా బలంగా విసిరాడు. పడవలో ఉన్న వారంతా ఆతృతగా ఇప్పుడు వలలో ఎన్ని చేపలు పడతాయో అని ఆశగా పేతురు లాగుతున్న వల వైపు చూడసాగారు. పేతురు వలను లాగుతున్నాడు, కానీ వల చాలా బరువుగా ఉంది. ఎంత బరువుగా ఉందంటే అంతకుముందు ఎప్పుడూ వల అంత బరువుగా లేదు. పేతురు వల లాగలేకపోవడం చూసి పడవలో ఉన్న మిగిలిన వారు కూడా పేతురుకు సహాయం చేశారు. వారికి కూడా వల లాగడం చాలా కష్టమయ్యింది. అందరూ కలిసి బలంగా వలను పైకి లాగుతూ ఉన్నారు. వల పిగిలిపోసాగింది. అంటే వల నిండా చేపలు పడ్డాయన్నమాట. వలను పైకి లాగుతూ ఉంటే తమ పడవ మునిగిపోసాగింది. కాబట్టి దూరంగా ఉన్న మరొక పడవ వారికి వారు సైగ చేసి తమ వద్దకు రమ్మని చెప్పారు. ఆ పడవ కూడా వారి వద్దకు వచ్చాక అందరూ కలిసి ఆ వలను పైకి లాగారు. చాలా ఆశ్చర్యం! వలలో 2 పడవలు మునిగిపోయేన్ని చేపలు పడ్డాయి. పేతురు కళ్ళల్లో మాత్రమే కాదు, యాకోబు, యోహానులు మరియు ఆ 2 పడవలో ఉన్న వారు కళ్ళు ఆశ్చర్యంతో మెరిసిపోయాయి. తమ జీవితంలో ఒకేసారి ఇన్ని చేపలు వలలో పడడం ఇదే మొదటిసారి. పేతురు, యాకోబు, యోహాను మిగిలిన వారు ఆశ్చర్యపోవడం కాదు, విస్మయం చెందారు. ఇది నిజమా లేదా కల అని నిర్ఘాంతపోయారు. దాదాపుగా 2 పడవలు మునిగిపోయేంతగా చేపలు పడ్డాయి. అది చూసి పేతురు ప్రభువు కాళ్ల వద్ద సాగిలపడ్డాడు. ప్రభువా, నేను పాపిని, నా వద్ద నుండి వెళ్ళిపోండి అని ఆయనను బ్రతిమలాడాడు. అప్పుడు ప్రభువు పేతురు వైపు నవ్వుతూ చూస్తూ, భయపడకు, ఇప్పటి వరకు నీవు చేపలను పట్టావు, కానీ ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టేవాడివిగా ఉంటావు అని ప్రేమతో చెప్పారు. ప్రభువు మాట విన్న వెంటనే
వాటన్నిటిని విడిచిపెట్టి వారు ప్రభువుని వెంబడించారు. ఈ గొప్ప అద్భుతం జరిగింది ఈ గలిలయ సముద్రంలోనే. ఇప్పుడు మరో అద్భుతం గురించి తెలుసుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుండి 41 వరకు చదివితే, ఆ రోజు ప్రభువు అనేక ఉపమానాలతో ప్రజలకు వాక్యాన్ని బోధించారు. ఆయన అప్పటికి చాలా అలసిపోయారు. సాయంత్రం అయిపోయింది. మనం గలిలయ సముద్రం అటువైపుకి వెళ్దాం అని ప్రభువు శిష్యులతో చెప్పారు. కాబట్టి శిష్యులు పడవను సముద్రంలోకి నడిపారు. పడవ గలిలయ సముద్రంలో మెల్లగా ముందుకు సాగుతోంది. ప్రభువు ఉన్న పడవను వెంబడిస్తూ మరికొన్ని పడవలు కూడా బయలుదేరాయి. మెల్లగా చీకటి పడుతోంది. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ప్రజలకు వాక్యం చెప్పి అప్పటికే ప్రభువువారు చాలా అలసిపోయారు. కాబట్టి ఆయన పడవలో ఒకవైపు పడుకొని నిద్రపోసాగారు. ఇంతలో అకస్మాత్తుగా ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. బలమైన గాలులు వీస్తూ పడవ ముందుకు వెళ్ళటం లేదు. పడవలో ఉన్నవారు తెడ్లు బలంగా వేస్తున్నారు, కానీ పడవ మరోవైపుకు కొట్టుకొని పోతూ ఉంది. అలలు పైకి ఎగసిపడుతున్నాయి. ఆ నీరు పడవలో పడి పడవ నిండిపోతోంది. శిష్యులకు పడవ మునిగిపోతుందేమో అనే భయం పట్టుకుంది. పడవలో ఉన్నవారంతా భయంతో వణికిపోతున్నారు. అలల తాకిడికి, గాలికి పడవ అటూ ఇటూ కదిలిపోతుంది. కాబట్టి వారు కూడా అటూ ఇటూ తూలిపోతున్నారు. కానీ ప్రభువు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఎందుకంటే ఆయన అప్పటికి చాలా అలసిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి? పడవ మునిగిపోయేట్లుగా ఉంది. ఆయనేమో నిద్రపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనను లేపడం తప్ప మరో మార్గం లేదు. కాబట్టి పడవలో ఉన్న వారంతా, ప్రభువా, పడవ మునిగిపోతుంది, చాలా పెద్ద తుఫాను, నీకేమాత్రం చింత లేదా అని భయంతో గట్టిగా అరవసాగారు. అప్పటి వరకు ప్రశాంతంగా నిద్రపోతున్న ప్రభువు ఒక్కసారిగా కళ్ళు తెరిచారు. లేచి నిలబడ్డారు. ఆకాశం వైపు చూసి గాలిని, అలలతో ఎగిసిపడుతున్న సముద్రాన్ని గద్దించి, నిశ్శబ్దంగా ఉండు అని ఒక్క మాట అన్నారు. ఆశ్చర్యం! ప్రభువు చెప్పిన ఒక్క మాటకే ఉధృతంగా వీస్తున్న గాలి, ఎగసిపడుతున్న సముద్రం వెంటనే ఆగిపోయాయి. వాతావరణం నెమ్మదిగా, చాలా ప్రశాంతంగా మారిపోయింది. అక్కడ కొన్ని నిమిషాల ముందు భయంకరమైన తుఫాను వచ్చిందనే విషయం కూడా తెలియనంతగా గలిలయ సముద్రం చాలా ప్రశాంతంగా మారిపోయింది. ప్రభువు శిష్యుల వైపు తిరిగి, మీ ముందు ఎన్ని అద్భుతాలు చేస్తున్నా మీకు ఇంకా నమ్మకం లేదా? విశ్వాసం లేకుండా ఉన్నారా అని వారిని కూడా గద్దించారు. ఇదంతా తమ కళ్ళారా చూస్తున్న ఇతర పడవలలో ఉన్నవారు, శిష్యులు చాలా ఆశ్చర్యపోయారు. ఆయనను చూసి, ఈయన ఎవరో కాని ప్రకృతి ఈయన మాట వింటుంది, గాలి, సముద్రం ఈయనకు లోబడుతున్నాయి, ఇది ఎంత అద్భుతం అని వారంతా ఆశ్చర్యంగా చెప్పుకున్నారు. ఆ రోజు ఆ తుఫాను వచ్చింది ఈ సముద్రం పైనే. ఆ రోజు ప్రభువు గద్దించినప్పుడు ప్రశాంతంగా మారింది ఈ గలిలయ సముద్రమే. యోహాను సువార్త 6వ అధ్యాయం 1 నుండి 15 వరకు చదివితే, అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు అనేక మంది రోగులను స్వస్థపరచడం, అనేక అద్భుతాలు చేయడం ప్రజలందరికీ తెలిసింది. కాబట్టి ఆయన ఎక్కడికి వెళితే ప్రజలు కూడా ఆయన వెంటే అక్కడికి వస్తూ ఉండేవారు. అలాంటి రోజులలో ఒకరోజు ప్రభువువారు గలిలయ సముద్రం ప్రక్కనే ఉన్న ఈ కొండపై కూర్చుని ప్రసంగించారు. ఆ కొండ ఇదే. ఆ రోజు ప్రజల ఆకలి తీర్చడం కోసం తన శిష్యులను అక్కడ ఉన్న ప్రజలకు భోజనం తీసుకుని రమ్మని చెప్పారు. అయితే అక్కడ పురుషులే 5,000 మందికి పైగా ఉన్నారు. ఇక స్త్రీలు, పిల్లలు కలిపితే 15 నుండి 20,000 మంది వరకు ఉండవచ్చు. ఇంతమందికి భోజనం ఎక్కడి నుండి తీసుకుని రావాలి అని శిష్యులు సందేహిస్తుండగా, అక్కడ ఒక చిన్న పిల్లవాడి దగ్గర 5 యవల రొట్టెలు, 2 కాల్చిన చేపలు ఉన్నాయి. శిష్యులు ఈ విషయాన్ని ప్రభువుతో చెప్పారు. ప్రభువు వాటిని తీసుకొని అందర్నీ వరుసగా కూర్చోబెట్టమని చెప్పారు. తర్వాత ప్రభువు ఆ రొట్టెలను, చేపలను తీసుకొని కృతజ్ఞతలు చెల్లించి, వీటిని అందరికీ ఇప్పుడు పంచిపెట్టండి అని చెప్పారు. శిష్యులు వాటిని అక్కడున్న వారందరికీ పంచిపెట్టారు. ఆశ్చర్యం ఏమిటంటే, ఎన్ని చేపలు, ఎన్ని రొట్టెలు తీసినా ఇంకా అందులో చేపలు, రొట్టెలు ఉంటూనే ఉన్నాయి. అక్కడ ఉన్న 1,000 మంది ప్రజలు కడుపు నిండా తృప్తిగా తిన్నారు. అక్కడ ఉన్న 1,000 మంది ప్రజలంతా కడుపు నిండా తిన్నాక కూడా ఇంకా చాలా రొట్టె ముక్కలు మిగిలిపోయాయి. కాబట్టి వాటిలో ఏమీ విడిచిపెట్టకుండా అన్నిటినీ పోగు చేయమని ప్రభువు చెప్పినప్పుడు మిగిలిపోయిన ఆ రొట్టె ముక్కలు, చేపలు 12 గంపలయ్యాయి. ఇది శిష్యులకే కాదు, అక్కడ ఉన్న 1,000 మంది ప్రజలకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే కేవలం 5 రొట్టెలు 2 చేపలతో 15,000 మంది ప్రజలకు పైగా తృప్తిగా కడుపు నిండా పెట్టడం సామాన్యమైన విషయం కాదు గదా. అందుకే అక్కడ ఉన్న ప్రజలందరూ నిజంగా రాబోయే ప్రవక్త ఈయనే,
మనం ఎదురు చూస్తున్నది ఈయన కోసమే అని యేసుక్రీస్తు ప్రభువారి గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు. మార్కు సువార్త 5వ అధ్యాయం 1-20 వరకు వ్రాయబడిన ప్రకారం మరోసారి ప్రభువు గెరాసేన్ల ప్రదేశానికి వెళ్ళారు. ఇది కూడా ఈ గలిలీ సముద్రం ప్రక్కనే ఉంది. అదిగో దూరంగా కనిపిస్తున్న ఆ కొండల అవతల వైపే ఆ ప్రాంతం ఉంది. ఆ ప్రదేశంలో దెయ్యాలు పట్టినవాడు ఒకడుండేవాడు. వాడిని ఇనప సంకెళ్లతో బంధించిన ఆ ఇనప గొలుసులను కూడా ముక్కలు ముక్కలుగా తెంపి పారిపోయేవాడు. వాడు సమాధులలోనే ఉండేవాడు. ఎప్పుడూ భయంకరంగా అరుస్తూ ఉండేవాడు. తనను తానే గాయపరుచుకునేవాడు. వాడు కనబడగానే ప్రజలంతా అక్కడి నుండి పారిపోయేవారు. వాడు ఒక మార్గంలో ఉన్నాడు అని తెలిస్తే ఇక ఆ మార్గంలోకి ఎవ్వరూ వెళ్ళేవారు కాదు. ప్రభువు ఆ దెయ్యాలు పట్టినవాడు ఉన్న ప్రదేశానికి వెళ్ళిన రోజు వాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు మోకరించి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, దయచేసి నన్ను బాధ పెట్టవద్దు అని ఆయనను బ్రతిమలాడాడు. అప్పుడు ప్రభువు, నీ పేరేమిటి అని అడిగినప్పుడు వాడు, నా పేరు సేన అన్నాడు. ఎందుకంటే అతనిలో సుమారుగా 2000కు పైగా దెయ్యాలు ఉన్నాయి. అతనిలో 2000 దెయ్యాలు ఉన్నాయని ఎలా చెప్పవచ్చు అంటే, అతనిలోని దెయ్యాలు బయటకు వెళ్ళినప్పుడు 2000 కన్నా ఎక్కువ ఉన్న పందుల గుంపులో అవి ప్రవేశించాయి. అంటే ఒక్కొక్క పందిలో ఒక్కో దెయ్యం ప్రవేశించినా అవి మొత్తం 2000 దెయ్యాలకు పైగానే ఉంటాయి కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఆ దెయ్యాలను గద్దించి అతని నుండి బయటికి పొమ్మనగానే అక్కడ దూరంగా ఉన్న పందుల గుంపులోకి వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని ఆ దెయ్యాలు ప్రభువును బ్రతిమలాడాయి. ప్రభువు వాటికి అనుమతి ఇవ్వగానే అతనిలోని ఆ దయ్యాలన్నీ పందులలోకి వెళ్ళాయి. అప్పుడు సుమారుగా 2000కు పైగా ఉన్న పందుల గుంపు వెంటనే పరిగెత్తి సముద్రంలో పడి ఆ పందులన్నీ చనిపోయాయి. ఇది చూసి పందులను మేపేవారు పరిగెత్తుకుంటూ ఊరిలోనికి వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పి వారు ఆశ్చర్యపోయి ఆ ఊరిలో అప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ప్రభువు ఉన్న చోటికి వచ్చారు. అప్పటి వరకు బట్టలు లేకుండా రోడ్లపై తిరుగుతూ ఉండే ఆ దయ్యాలు పట్టినవాడు ఇప్పుడు స్వస్థపరచబడి బట్టలు ధరించి వినయంగా ప్రభువు వద్ద కూర్చుని ఉండడం చూశారు. ఇది చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఎన్నో బలమైన ఇనుప గొలుసులతో బంధించినా కూడా అతనిని ఎవ్వరూ ఆపలేకపోయారు. కానీ ప్రభువు ఒక్క మాటతో అతనిని బాగుచేశారు. ఇప్పుడు అతను ప్రభువు వద్ద ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. ఇది చాలా అద్భుతం అని వారంతా ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. అంత భయంకరమైన వ్యక్తిని స్వస్థపరిచినందుకు ప్రభువును చూసి ఆ పట్టణ ప్రజలు భయపడి, దయచేసి మా ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళిపోమ్మని ప్రభువును బ్రతిమలాడారు. దెయ్యాలు పట్టినవాడు, ప్రభువా, నేను కూడా మీ వెంటే వస్తాను అని ఆయనను వినయంగా అడిగినప్పుడు, వద్దు, నీవు ఇక్కడే ఉండి ప్రభువు నీకు చేసిన అద్భుత కార్యాలను గురించి అందరికీ తెలియజేయమని యేసుక్రీస్తు ప్రభువు వాడికి చెప్పారు. ఆ తర్వాత వాడు ఆ ఊరిలోనికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువు తనకు చేసిన ఈ అద్భుత కార్యాన్ని గురించి తెలియజేసినప్పుడు అది విన్నవారంతా ఆశ్చర్యపోయారు. ఆ విధంగా దేవుని సువార్త అతని ద్వారా అక్కడ వినిపించింది. ఆ తర్వాత ప్రభువు అక్కడి నుండి తిరిగి గలిలయ సముద్రంలో పడవపై వెళ్ళిపోయారు. మార్కు సువార్త 5వ అధ్యాయం 25-34 వరకు చదివితే ఆయన గలిలయ సముద్ర తీరంలో ఉన్నప్పుడు యాయీరు అనే ఒక సమాజ మందిరపు అధికారి ఆయన వద్దకు వచ్చి, నా చిన్న కుమార్తె చనిపోబోతోంది, దయచేసి మీరు వచ్చి ఆమెను స్వస్థపరచండి అని బ్రతిమలాడినప్పుడు ప్రభువు అతనితో కూడా వెళుతుండగా ప్రజల గుంపు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. కొంతమంది ఆయన మీద పడిపోతూ ఉన్నారు. ఇంతలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారిగా ఆగిపోయి, ఇప్పుడు నా వస్త్రాన్ని ఎవరు ముట్టుకున్నారు అని ప్రశ్నించారు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ప్రజలు ఆయన వస్త్రపు చెంగు ముట్టడం కాదు, ఆయన మీద పడిపోతూ ఉన్నారు. అలాంటప్పుడు నన్ను ఎవరు ముట్టుకున్నారు అని ఆయన ప్రశ్నించడం వారందరికీ చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంతలో ఒక స్త్రీ భయంగా ఆయన వద్దకు వచ్చి సాగిలపడి, అయ్యా, మీ వస్త్రపు చెంగు ముట్టుకుంది నేనే. ఎందుకంటే అనేక సంవత్సరాల నుండి నేను రక్తస్రావంతో బాధపడుతూ ఉన్నాను. ఇప్పటికే అనేక మంది వైద్యులను కలిశాను. నా జబ్బు తగ్గడం కోసం నా ఆస్తి అంతా ఖర్చు పెట్టాను. ఏ వైద్యుడు నన్ను బాగు చేయలేకపోయాడు. ఎంతమంది వైద్యులను కలిసినా నా వ్యాధి తగ్గలేదు, పైగా ఎక్కువయింది. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం మీ వస్త్రపు చెంగు ముట్టినా నాకు స్వస్థత కలుగుతుందని ఆశతో నేను మీ వస్త్రాన్ని ముట్టుకున్నాను అని చెప్పింది. అప్పుడు ఆయన, కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. సమాధానం గలదానివై పొమ్ము. నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పారు.
ఈ విధంగా ఎన్నో సంవత్సరాలుగా ఆమె బాధపడుతున్న బాధ నుండి ప్రభువు ఆమెను స్వస్థపరిచారు. ఆ సంఘటన కూడా ఈ గలిలయ సముద్ర ప్రాంతంలోనే జరిగింది. తర్వాత ఆయన వెళ్ళి అప్పటికే చనిపోయిన యాయీరు కుమార్తెను బ్రతికించారు. ఆమె 12 సంవత్సరాల బాలిక. అది చూసి ప్రజలంతా నిర్ఘాంతపోయారు. యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుండి 14 వరకు చదివినప్పుడు అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి మరణించి పునరుద్ధానుడైన కొన్ని రోజుల తర్వాత ఆయన శిష్యులలో పేతురు, యోహాను మరికొందరు శిష్యులు గలిలయ సముద్రంలోని తిబెరియా తీరంలో చేపలు పట్టడానికి వచ్చారు. ఆ రోజు ఆ సంఘటన జరిగిన తిబెరియా తీరం ఇదే. అప్పటికి ప్రభు శిష్యులు రాత్రంతా ఇదే సముద్రంలో వలవేశారు. కానీ వారికి ఒక్క చేప కూడా పడలేదు. అంతలో తెల్లవారిపోయింది. ఆ సూర్యోదయ సమయంలో ప్రభువు వారితో ఇక్కడ ఉన్న ఈ కొండపై నిలబడి, పిల్లలారా, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నాయా అని అడిగారు. మా దగ్గర తినడానికి ఏమీ లేదు అని వారు సమాధానం చెప్పారు. కానీ ఆయన ప్రభువు అని వారు గుర్తించలేకపోయారు. ఆ రాత్రంతా వలవేసినా వారికి చేపలు పడలేదని ఆయనకు తెలుసు. కాబట్టి మీ కుడి ప్రక్కన వలవేయండి అని ప్రభువు వారితో చెప్పారు. ఆయన చెప్పినట్లుగా వారు వారి కుడి ప్రక్కన వలవేసినప్పుడు 153 పెద్ద చేపలు ఆ వలలో పడ్డాయి. అప్పుడు యోహాను ఆయన యేసుక్రీస్తు ప్రభువు అని గుర్తుపట్టి, ఆయన మన ప్రభువు అని పేతురుతో చెప్పాడు. ఆ అద్భుతమైన సంఘటన కూడా జరిగింది ఇక్కడే. ఈ విధంగా ప్రభువు అనేక అద్భుతాలను గలిలయ సముద్రంలో చేశారు. ఆయన చేసిన అద్భుతాలన్నీ బైబిల్ నందు వ్రాయబడలేదు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాల గురించి వివరించి వ్రాస్తే ఆ గ్రంథాలకు భూలోకం కూడా సరిపోదు అని యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనంలో వ్రాయబడి ఉంది. కాబట్టి బైబిల్ నందు వ్రాయబడి ఉన్న కొన్ని అద్భుతాల గురించి మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. బైబిల్ నందు వ్రాయబడిన ఆ గలిలయ సముద్రాన్ని, ఆ ప్రదేశాలను ఇప్పుడు మనం చూసాం. ఈ విధంగా యేసు ప్రభువు వారు గలిలయ సముద్ర తీరంలో అనేక అద్భుతాలను చేశారు మరియు గలిలయ సముద్రం పైన కూడా కొన్ని అద్భుతాలు చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియోని కనీసం కొందరికైనా షేర్ చేయండి. మరియు ఇలాంటి అనేక అద్భుత ప్రదేశాలను మీకు చూపించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి. మీరు హోలీ ల్యాండ్ టూర్కి వచ్చి ఈ ప్రదేశాలన్నీ స్వయంగా చూసి ఇక్కడ దేవుణ్ణి ప్రార్థించాలి అనుకుంటే 2026 మార్చి నెలలో ఉన్న హోలీ ల్యాండ్ టూర్కి రావడం కోసం వెంటనే మాకు ఫోన్ చేసి మీ టికెట్ ఇప్పుడే బుక్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.